వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 1 ఐటీ కొత్త రూల్స్. సో ఇది ఎవరికి బెనిఫిట్ అవ్వబోతుంది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఈ స్టూడియోలో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాంబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఐటీ కొత్త చట్టాలు చాలా సంవత్సరాల తర్వాత సవరణ జరిగింది. సో ఇది ఎవరికి బెనిఫిట్ అయ్యేటట్లు ఉన్నాయి? మధ్యతరగతి వ్యక్తులకి బేసికల్గా బెనిఫిట్ అవుతుంది. వ్యాపారస్తులకి వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టుగానే ఉంది. మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అనేటటువంటిది నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది. ఆఫ్టర్ 1961 అంటే ఒక 6 డికేట్స్ తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకో దాంట్లోకి వెళ్ళాం మనం. అంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రీప్లేస్ చేసింది. సో 6 దశాబ్దాల కాలం ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం చాలా దిగ్విజయంగా నడిచినటువంటి నేపథ్యంలో ఇవాళ నుంచి కొత్త దాంట్లోకి మనం వెళ్తున్నాం. దాంట్లో సో ఆ రూపంలో ఆ టైంలో 871 సెక్షన్స్ ఉండేవి. దాంట్లో 1961 ఐటీ యాక్ట్లో 871 సెక్షన్స్, దాదాపు 75-80 చాప్టర్లు ఉండేవి. ఇవాళ వాటిల్ని 500 సెక్షన్ల వరకు తగ్గించారు. 510 ఎంతనో సంథింగ్ ప్లస్ దానికి. సో లాట్ ఆఫ్ మార్పులతో పాటు కొన్ని సెక్షన్స్ అన్ని తీసేసినారు. తీయటమే కాకుండా చాలా సులభతరం సరళతరం చేసి మామూలుగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సికి అర్థమయ్యేటటువంటి రీతిలో ఇవన్నీ కూడా రూపొందించారు. ముఖ్యంగా మనం చూస్తే ఎర్లియర్ చట్టాల్లో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే 2 పదాలు ఉండేవి. ఇప్పుడు ట్యాక్స్ ఇయర్, దానికి మించి ఇంకోటి లేదు ఇక. సో ప్రీవియస్గా నువ్వేం సంపాదించావు, ఏం చేసావు అన్నది అప్రస్తుతం. ఇవాళ ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఓన్లీ ట్యాక్స్ ఇయర్. ఈ సంవత్సరంలో మీరు సంపాదించినటువంటి సంపాదన మీద మాత్రమే ట్యాక్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ అవన్నీ కూడా ట్యాక్సేషన్ ఇయర్, అసెస్మెంట్, ఈ జంబ్లింగ్ అన్నీ పోయినాయి. అవన్నీ కూడా కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు. దాని రూపంలో ట్యాక్స్ వేరియస్ సెక్షన్స్ 300 పైచిలకు సెక్షన్లు తీసేసినారు అంటే ఆ కన్ఫ్యూజన్లోంచి మనం బయటపడ్డట్టు లెక్క. ఆ రూపంలో ఈ బెనిఫిట్స్ చెప్పుకోవట్లేదండి. సో ఇప్పుడు దీనిలో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ట్యాక్స్ ఇయర్ అనేటటువంటి దాంట్లో ఏప్రిల్ 1 నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో ముఖ్యంగా కనుక మనం చూస్తే 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్. ఎంప్లాయీస్కి ఇది చాలా గుడ్ న్యూస్. ఎస్, ఎంప్లాయీస్కి అందరికీ కూడా. ఎవరైనా సరే 12 లక్షల రూపాయలు ప్లస్ 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్. సో ఎర్లియర్ 12 lakhs మీద దాదాపు 60-65,000 ట్యాక్స్ పడేది. ఆ ట్యాక్స్ రిబేట్ ఇచ్చేసినారు ఇప్పుడు. సో 12,75,000 వరకు నో ట్యాక్స్ అనేటటువంటిది కొద్దిగా ఊపిరి పీల్చుకోవటం. అంటే నెలకి ₹1,00,000 అంటే పర్వాలేదు, చాలామంది దానిలో బెనిఫిట్ అవుతారు. దీంతో పాటుగా స్లాబ్స్, ఎర్లియర్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్స్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఇప్పుడు మనం కంటిన్యూ చేసిన ప్రకారం 4 లక్షలకి 0 ట్యాక్స్, 4 నుంచి 8 5%, 8 నుంచి 12 10%. ఎర్లియర్ 12 దాటితే 30% ఉండేది. ఇవాళ 24 లక్షలు దాటిన తర్వాత మాత్రమే 30% ట్యాక్స్లో. ఎర్లియర్ 12 lakhs అట్లా దాటంగానే ఆ 30% దాంట్లోకి వచ్చేవాడు. న్యాచురల్గా ఇది బెనిఫిటే కదా. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించి ఇది చాలా బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు. రిలీఫే కదా, న్యాచురల్ కదా. ఎందుకంటే మనం సంపాదించినటువంటి సంపాదన మీద ట్యాక్స్ పే చేయడం అనేటటువంటిది కొద్దిగా ఇండివిజువల్గా కష్టం అనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఏ కంట్రీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే దేశంలో అయినా ట్యాక్సులు పే చేయకుండా దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళదు కదా. ఎందుకంటే ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మన దగ్గర దేశంలో ప్రపంచంలో ఉన్న అత్యంత 10 మంది పెద్ద ధనవంతులు, అంటే అత్యంత ధనవంతులు చూస్తే 5 ఈ దేశంలో ఉన్నారు. ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు నివసించే ఈ ప్రపంచంలో 270 చిలుకు దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి అందరినీ కనుక అత్యంత ధనవంతులు చూస్తే మన దగ్గర 5 ధనవంతులు ఉన్నారు. అంటే మరి భారతదేశం ధనవంతులుగా ఉండే దేశమా? కాదు. అదే రకంగా 60 కోట్ల మంది, అదే సర్వే 60 కోట్ల మంది 2వ పూట తిండి లేదు వీళ్ళకి. సో బీదరికంలోనూ మనమే ఫస్ట్ ఉన్నాం, అత్యంత ధనవంతుల్లో మనమే ఫస్ట్ ఉన్నాం. అందుకని ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే దేశంలో ట్యాక్స్ అనేటటువంటిది కలెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళనేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ 140 కోట్ల మంది ట్యాక్సులు పే చేస్తున్నారు కదా. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ మీద ట్యాక్సేషన్, ఇండైరెక్ట్ ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంది కదా. అందరం పే చేస్తున్నాం కదా ట్యాక్స్. రిటర్న్స్ ఫైల్ చేయనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేస్తున్నారు కదా. ఈ ట్యాక్సులు కనుక చేయకపోతే ఆర్థికంగా ముందుకు వెళ్ళదు.
సో 1946లో ఆ ప్రాంతాల్లో మనకు వచ్చినటువంటి స్వాతంత్ర ప్రకారం జీరోగా ఉండేటటువంటి ఎకనామికల్ సిట్యుయేషన్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇవాళ అత్యంత ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్లో దాదాపు 4వ స్థానంలోకి వచ్చేసినాం. ఇంకా 3వ స్థానంలోకి రాబోతున్నాం. వీటన్నిటినీ కూడా ఏంటంటే వేరియస్ ప్రభుత్వాలు గడుస్తున్న డైనమిక్ సొసైటీ మారుతూ ఉంటాయి, డైనమిజమ్స్ అన్నీ కూడా. దాని ప్రకారం వెళ్ళేటటువంటి దాంట్లో ఈ 2025 ట్యాక్స్ ఇయర్ అనేటిని పెట్టారు. వాటిలలో 12 లక్షల వరకు 12,75,000 స్టాండర్డ్ కలిపి ట్యాక్స్ లేకపోవడం అనేటటువంటిది దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. స్లాబ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఆ స్లాబ్స్లో 12 లక్షల రూపాయల వరకు దాదాపు 10% వరకు మాత్రమే, 4 lakhs వరకు నిల్ ట్యాక్స్ అనేటటువంటిది. ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీస్, పిఎఫ్స్, సో వీటిపైన ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది? అంటే కొన్ని పర్క్స్ మీద ఇప్పుడు ఇదే 25 చట్టంలో పిల్లల యొక్క స్టడీస్కి సంబంధించిన అలవెన్స్ ఏదైతే కొన్ని కంపెనీస్ పే చేస్తుంటాయి, వాళ్ళు ఇచ్చేటటువంటి శాలరీలో డిఫరెంట్గా సెగ్రిగేట్ చేస్తారు ఎడ్యుకేషన్. దానిలో 100 రూపాయల పైబడి కనుక ఏదైనా మన ఇన్కి అలవెన్స్ కనుక్కుంటే దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇవాళ 3,000 రూపాయల వరకు దాన్ని ఎగ్జామ్ చేశారు. దాన్ని హాస్పిటల్ ఛార్జెస్ దానిలోంచి కొంత మేరకు ఎగ్జామ్ చేశారు. సో డైలీ రొటీన్గా మనం ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్లో వాటిని ఎగ్జామ్ చేసుకుంటూ వచ్చిన అమౌంట్ని పెంచుకుంటూ వెళ్ళారు. దాన్ని ఆ రూపంలో కూడా చాలామందికి ట్యాక్సేషన్ బెనిఫిట్ అనేటిని దానికి వస్తుంది. అట్లాగే మీరు అన్నట్టు పిఎఫ్ మీద తీసుకునేటటువంటి లోన్స్ కానీ, లేకపోతే మనం అయ్యేటటువంటి హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మీద కూడా మనం పే చేయటం అనేటటువంటి దాంట్లో లాట్ ఆఫ్ రిబేట్స్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ ద్వారా లాట్ ఆఫ్ మనీ వస్తుంది వాళ్ళకి. అంటే డైరెక్ట్ ట్యాక్స్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద ఎక్కువ చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. దాని ద్వారా రాష్ట్రాలకు కూడా వాళ్ళు తిరిగి సబ్సిడీ పంపిస్తున్నారు. దాదాపు 35-40% తిరిగి రాష్ట్రాలకు పే చేస్తున్నారు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటటువంటి వాళ్ళకి ఈ 2025 చట్టం అనేటటువంటిది తప్పనిసరిగా స్విచ్ ఓవర్ అవ్వాల్సినటువంటి ఈ చట్టమే. దీని ప్రకారం మిడిల్ క్లాస్ పీపుల్కి, వ్యాపారస్తులకి ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మేరకు బెనిఫిట్ అయ్యే అవకాశం. అండ్ దాంతోపాటు రెస్టారెంట్, హోటల్స్, ఈవెంట్ మేనేజర్స్ ఇప్పటి వరకు వాళ్ళకి ఎన్ని బిల్లులు పే చేసినా, ఎంత పరిమితికి మించి పే చేసినా ఎక్కడ కూడా పాన్ ఉపయోగం కావచ్చు, సబ్మిషన్ కావచ్చు ఎక్కడ కనిపించకపోయేది. కానీ ఇప్పుడు ₹1,00,000 మించితే ఖచ్చితంగా పాన్ సబ్మిషన్. పాన్ అది తప్పనిసరిగా చేయాల్సినండి. దేశంలో జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో చాలా వాటి మీద ప్రతి దాని మీద ట్యాక్స్ వేసిన సందర్భంలో అది ఎవరు చూపించకపోతే ఎక్కడి నుంచి ట్యాక్స్ కలెక్ట్ అవ్వాలి? ఇప్పుడు ఇవాళ మనం బడ్జెట్ కనుక మనం చూస్తే, మీరు 25 బడ్జెట్ కనుక చూస్తే ఆదాయం 24-25 లక్షలే ఆదాయం ఉంది. బట్ బడ్జెట్ 49 లక్షలు ఉంది. ఆ రిమైనింగ్ అమౌంట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారు? అప్పుల రూపంలో పట్టుకొచ్చినారు. సో మనకు ఆదాయం ఎంతైతే ఉందో అప్పులు కూడా ప్రతి సంవత్సరం అంతే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అదే రకంగా వచ్చినటువంటి ఇన్కమ్ 25-26 లక్షల ఇన్కమ్ ఉంటే 25-30% వడ్డీలు పే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంతే, కేంద్ర ప్రభుత్వం అంతే. సో వీటి నుంచి కనుక మనం బయటపడాలని అంటే తప్పనిసరిగా ట్యాక్సేషన్ అనేటటువంటిది దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎక్కడైనా మనం ఇప్పుడు 18% వరకు హోటల్ బిల్స్ మీద జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా గ్యాస్ బిల్ కూడా అందులో యాడ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు వార్ వలన కొత్తగా అదొకటి కూడా వచ్చింది కదా. రేపు వార్ సెస్ అనేది కూడా రావచ్చుది. మనకి సంబంధం లేకపోయినా, మనం న్యూట్రల్గా మనం ఉన్నా కూడా ఇప్పుడు మీరు బయట కనుక వెళ్తే ఇడ్లీ దొరుకుతుంది కానీ దోశలు దొరకట్లేదు, రైస్ దొరుకుతుంది కానీ చపాతీ దొరకట్లేదు. ఎందుకంటే అది తయారు చేయడానికి అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో గ్యాస్ బిల్ వాళ్ళకి సరిపోవట్లేదు. అందుకని కస్టమర్ కూడా ఈరోజు 2 GSTస్తో పాటు గ్యాస్ బిల్ కూడా పే చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజే వచ్చినటువంటి వార్త, కమర్షియల్గా ఎవరైతే గ్యాస్ను ఉపయోగిస్తారో హోటల్స్ కానీ ఇంకోటి కానీ దాదాపు 100% పెంచేసినారు వాళ్ళ మీద. సో ప్రస్తుతానికి సప్లై అనేటటువంటిది కొద్దిగా ఎఫెక్టివ్గానే సప్లై చేస్తున్నా, రేటు మాత్రం విపరీతంగా పెంచారు వీటిని. సో కమర్షియల్ సిలిండర్ ఇంపాక్ట్ మళ్ళీ కామన్ మ్యాన్ జోబుల నుంచే తీయాల్సి. కామన్ మ్యాన్ నేనే దానికి ఎగ్జాంపుల్. నేను మొన్న భువనేశ్వర్ వెళ్ళాను. భువనేశ్వర్ పోయినప్పుడు అక్కడ పోయితే వాళ్ళు నాతో చెప్తున్నారు 40% ఇంక్రీజ్ అనేటటువంటి మీరు పే చేయాలి, అప్పుడు మాత్రమే సప్లై అని. నా 40% ఇంక్రీజ్ చేస్తా, నువ్వు దానిలో గ్యాస్ వల్ల అని చూపిస్తావా అని అడిగిన. అది చూపియం సార్, ఒరిజినల్ రేటే మేము 40% ఇన్ఫ్లేట్ చేస్తాం, కావాలంటే తినండి. తిన్నాం దానిలో. నేనే దానికి సాక్ష్యం. ఈ వారితో మనకు సంబంధం లేకపోయినా ఇంపాక్ట్ దీని మీద. ఎందుకని వార్లో ఇన్వాల్వ్ అయినటువంటి దేశాలలో 60% కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ప్రపంచానికి ఆయిల్, క్రూడ్ ఆయిల్, డీజిల్,
గ్యాస్ సప్లై చేసేటటువంటి దేశాలు అవన్నీ అటాక్లో ఉన్నాయి. హౌస్ ఆఫ్ హర్ముస్. అవన్నీ అటాక్లో ఉన్నాయి. సో మీరు హార్మోజ్ జలసంధి మీద అమెరికా అటాక్ ఏం చేసినా కూడా అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి దాని మీద ఇప్పుడు సపరేట్గా కొన్ని యుద్ధ నౌకలు పెట్టామని ఒకటి, దాని మీద ఎక్స్పెండిచరే కదా. ఎస్. గ్యాస్ని తీసుకొచ్చే ప్రతి దాన్ని కాపలా కాస్తున్నాయి. కాపలా కంటే ఎక్స్పెండిచరే. సో ఒక పక్క విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ డిఫెన్స్ మీద పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ పాకెట్ లో నుంచి మనకే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది. Done. మరి ఆ మేరకైతే మన ఇన్కమ్ అయితే పెరగదు కదా. సో ఇన్కమ్ అట్లాగే ఉండి ప్లేస్లో ఎక్స్పెండిచర్లు పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బడ్జెట్ మాత్రం ఎఫెక్ట్. సార్ క్వశ్చన్ కమ్ ఫర్ ఇన్సూరెన్స్. సో ఇది వరకు ఇన్సూరెన్స్కి ప్యాన్కి సంబంధం లేని పరిస్థితి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్కి కూడా పాన్ కార్డ్ అటాచ్ చేసిన పరిస్థితి. ఇన్సూరెన్స్ మీద పేమెంట్ మీద సర్వీస్ ఛార్జెస్ వేస్తున్నారు కదా. ఎస్. ఏ సర్వీస్ ఎక్స్టెండ్ చేసినా కూడా దాన్ని ట్యాక్సేషన్లోకి పట్టుకొచ్చారు కదా. అన్లెస్ మీరు ప్యాన్ కనుక దానిలో ఇది చేయకపోతే ఈ రకంగా అది రికార్డ్ అవుతుంది అది. సో ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఒక సర్వీస్ కాబట్టి సర్వీస్ మీద ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను చేసేటటువంటి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే కార్ వెహికల్ ఇన్సూరెన్స్ అయినా ఇంకోటైనా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఏవైనా కూడా పాన్ ఆధారిత దాన్ని మాత్రమే కన్వర్ట్ చేశారు. సో దట్ ఎవ్రీబడి దానిలో మనం ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని లింక్ చేశారు. సో ట్రాన్స్పరెన్సీ అని కూడా అనుకోవచ్చా? ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే సొసైటీ డైనమిక్ అండి. కంట్రీ కనుక ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ కావాలి అని ప్రస్తుత ప్రభుత్వం తలపోస్తుంది. దాంతోపాటు కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తూనే ఉన్నారు వాళ్ళు, చాలా మటుకు ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. సో వీటన్నిటినీ మేనేజ్ చేయాలి. ట్యాక్స్ అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ముక్కు పిండైనా వసూలు చేయాలనేటటువంటి ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అందుకని దేన్ని వదిలిపెట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఎక్స్పీరియన్స్ని తీస్తారు, ప్రతి ఒక్క సర్వీస్ని ఆ ప్యాన్ పరిధిలోకి పట్టుకొస్తారు. ఇవాళ క్రెడిట్ కార్డ్ అనేటటువంటిది ప్యాన్లోకి తీసుకొచ్చినారు కదా. అదర్వైజ్ క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పుడు బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి, అనేక ప్రైవేట్ ఆర్గనైజేషన్ క్రెడిట్ కార్డు మీద విపరీతమైనటువంటి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాయి. సో ఎవరైతే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తారో తప్పనిసరిగా ఇవాళ మనం రిఫ్రిజిరేటర్ పేమెంట్స్లు, ఎయిర్ కండిషనర్ పేమెంట్స్ అన్ని క్రెడిట్ కార్డు ద్వారా చేస్తున్నాం కదా. సో పెద్ద ఎక్స్పెండిచర్, టీవీలు 2 లక్షలు పెట్టి టీవీలు కొంటున్నారు, క్రెడిట్ కార్డు పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోనికి తప్పనిసరిగా తీసుకొస్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే మనం చేయాలి. ఇది చేయకుండా దీన్ని ట్యాక్స్లోంచి మనం పక్కకు జరుగుదాం, తప్పించుకుందాం అనేటటువంటిది ఆప్షన్ ఆల్మోస్ట్ దాన్ని జీరో లెవెల్ పట్టుకొస్తారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.